అభాగ్యురాలి కథ. ఇద్దరు ఆడపిల్లల తల్లి దీనగాథ. కట్టుకున్న మగడు నడి రోడ్డున వదిలేసిన ఓ దీనురాలి కన్నీటి కథ. గత 2 ఏళ్లుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంటే న్యాయం జరగడం లేదంటున్న ఈ బాధిత మహిళకు వచ్చిన బాధేంటని చూస్తే ఒంగోలు కలెక్టరేట్ ముందు ఈ బాధితురాలు తన 2 చిన్నారులతో మందు టెండర్లో కూర్చుని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ 2 ఏళ్లుగా తిరుగుతున్నా న్యాయం జరగడం లేదు. తన భర్త తన పేరిట అప్పులు చేయడం మాత్రమే కాదు, తన పిల్లలను నడి రోడ్డుపై వదిలేశాడు. ఇటు విడాకులు ఇవ్వక, అటు అప్పులు తీర్చక, నా పిల్లలకు ఇస్తానన్నది ఇవ్వక తీవ్ర ఇబ్బందులు పాలుచేస్తున్నాడు. ఈ విషయం పోలీసులకు చెప్పుకుందామని అక్కడికి వెళ్తే, నీ భర్త పోస్టు ఖాళీగా ఉంది, అప్లై చేసుకోమంటావా అంటూ కానిస్టేబుల్ అవహేళన చేస్తున్నాడు. నాకు న్యాయం జరిగేదెక్కడా? నేను ఎక్కడికెళ్ళి చెప్పుకోవాలి? ఇది ఈ బాధితురాలు వేస్తున్న ప్రశ్న. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఉపయోగం లేదు, కనీసం కలెక్టర్ అయినా న్యాయం చేస్తారనుకుని ఎక్కడికొచ్చి కూర్చున్నా అని అంటున్నారు ఆమె. ఇక్కడి నుంచి కూడా తరిమేస్తున్నారని పోలీసులు అంటూ కన్నీరు మున్నీరు అవుతున్నారు ఈ బాధిత మహిళ. ఆయన మాకు ఇస్తానని ఒప్పుకొని ఇవ్వట్లేదు సార్. డిఎస్పీ ఆఫీస్ కాడికి వచ్చి స్టేట్మెంట్ రాసి ఇచ్చెళ్ళాడు. నా పైన ఉన్న లోన్లు, నా పైన పెట్టుకున్న లోన్లన్నీ తీసేస్తానని చెప్పి, అది ఇంతవరకు తీయలేదు. మా ఆయన తీసేస్తానని చెప్పి అక్కడ పోయిన సంవత్సరం జూలై నెలలో ఒప్పుకున్నాడు సార్. కాగితం కూడా ఉంది, రాసి ఇచ్చారు సార్ అక్కడ స్టేట్మెంట్. ఇంతవరకు తీయలేదు. లోన్ల గురించి అడుగుతుంటే నీ ఇష్టం వచ్చిన చాటు చెప్పుకోపో, నువ్వు దిక్కున్నట్టు అటు చెప్పుకోపో అంటున్నాడు. మళ్ళీ స్పందనకి వెళ్ళాను సార్, ఎస్పీ సార్ దగ్గరికి. అక్కడికి వెళ్ళి అర్జీ ఇచ్చాను సార్, ఇవన్నీ కాపీలు కూడా ఇచ్చాను. అక్కడికి ఇస్తే 2 టౌన్కి రాశారు సార్. పిల్లలకి పొలం రాస్తానని ఒప్పుకున్నాడు, డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు, నా పైన ఉన్న లోన్లన్నీ తీస్తానని ఒప్పుకున్నాడు. స్టేషన్ అయిపోతే స్టేషన్లో కానిస్టేబుల్ తప్పుగా మాట్లాడుతున్నాడు. ఇంకెక్కడికి పోవాలి సార్ మేము? కడుపు మండిపోతుంది సార్, అందుకే నేను కూర్చున్నా రోడ్డు మీద. ఇంకెక్కడికి పోవాలి సార్ మేము?